వైసరన్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు ప్రజలు. హిందువులు, ముస్లింలు అనే మతపరమైన తేడా ఏమీ లేకుండా జనం వీధుల్లోకి వచ్చి ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. చనిపోయిన వారికి నివాళిగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దెబ్బకు దెబ్బ తీయాలని నినదిస్తున్నారు. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మన భారతదేశం ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి పుల్వామా ఘటనపై మన దేశం మొత్తం కూడా ఈరోజు యావత్ భారతదేశం కూడా ఏకతాటి మీద నిలబడి మరణించిన వాళ్ళకు, అలాగే మన గురించి పోరాడుతున్నటువంటి సైనికులు కానీ, అలాగే పారామిలిటరీ దళాలు కానీ ఎంతో మొత్తం కుటుంబాలకు దూరం అయ్యి మన పారా కాస్తూ మనం ఈరోజు వాళ్ళు పారా కాస్తేనే ఈరోజు మనము శాంతియుతంగా ఇంట్లో మనము భార్య బిడ్డలతో నిమ్మలంగా నిద్రపోతున్నాం. కాబట్టి అలాంటి సంఘటనలు ఇంకా ముందు పునరావృతం కాకుండా మనం ఇంకా ఏకతాటిపై మన భారతీయులందరం కూడా ఏ మతానికి, ఏ కులానికి కాకుండా మనం ఒక భారతీయులము, మనం భారతీయుల లాగానే మనం ప్రవర్తించి, మనం అన్నదమ్ముల ఒక్క తల్లికి, మనం భారతమాత బిడ్డలము, ఒక్క తల్లికి పుట్టితే మనం అన్నదమ్ములం ఎలా ఉంటామో ఇప్పుడు దేశం అంతా కూడా అలాగే ఉండి రేపు రాబోయే కాలంలో కూడా మన అందరము ఏకతాటిపై నిలబడి అవతల పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పేలా మన పారామిలిటరీ దళాలకు అందరికీ మనం ఎన్నుకుండి మన అందరం కూడా సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళని ముందు నడిపించాలని చెప్పేసి మనం కోరుకుంటూ, ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన భారత్పై కన్నెత్తి ఏలెత్తి చూడడానికి కూడా భయపడాలి, వాళ్ళు ఇక్కడ సరే మరి చూడడానికి కూడా భయపడేలా చేసే రోజులు వచ్చినాయి. మనం అలాంటిది మన త్రివిధ దళాలకు మనందరం వెన్నంటి ఉండి ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేసినాయి, అన్ని మతాలు సపోర్ట్ చేసినాయి. అంటే మనం భారతీయులం కాబట్టి మనం ఇక్కడ పుట్టి పెరిగినాము, మన దేశాన్ని మనం రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి రేపు పూర్వం ఎలా ఉండేనో ఇప్పుడు కూడా మనం ఇంకా రాను ఇప్పుడు ఐటీ డెవలప్ అయిపోయి మనకు సెక్యూరిటీ పరంగా కూడా బార్డర్ మొత్తం కూడా ఫుల్ నిఘాకు తీసుకొచ్చేసి పెట్టిను మనకు దేశ వ్యవస్థలో. మనది ఈరోజు పటిష్టమైన భద్రత ఉండగా కూడా ఈరోజు మొన్న కొత్తగా పెళ్ళయి వాళ్ళ హనీమూన్కి వెళ్ళినటువంటి మినీ స్విట్జర్లాండ్ అటువంటి పుల్వామా దాడి జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము. ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా మన అందరం ఏకతాటిపై ఉండేసి మన సైనికులకు, మన పారామిలిటరీ దళాలకు మన తరపున మనం వాళ్ళకు చెప్పే ఒక సందేశం ఏంది, మనం వాళ్ళు అడిగేది ఏంది, మన గురించి మన సపోర్టింగ్ గురించి 10 నిమిషాలు తలుచుకుంటే మనకు పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాట్లో ఉండకుండా అయిపోతుంది. మనకు పెద్ద పని కాదు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఎంతో సపోర్ట్ చేసినాయి మన ప్రభుత్వాలకు, మన పారామిలిటరీ దళాలకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి